డివైన్ ఈవినింగ్ మాస్టర్స్. సో ప్రతిరోజు ఏ విధంగా అయితే మనం రామ్తా విజ్ఞానాన్ని స్టార్ట్ చేసే ముందు నుదుటి మీద ఐ ఆమ్ గాడ్, నేను దైవాన్ని, అంటే దైవము అనే స్థితులను అంతరంలో మనము భావన చెందుతూ ఆ స్థితుల యొక్క పరిపూర్ణతను నుదుటి మీద లెటర్స్ రూపంలో లేదా అక్షరాల రూపంలో ఐఏఎం గాడ్, నేను దైవాన్ని అని ప్రతిరోజు చేస్తుంటాము. సో కొత్త వాళ్ళు ఎవరన్నా ఈ వీడియో చూస్తే కనుక ఇలా చేయడం ద్వారా ఏమవుతుందంటే మనలో ఉన్న దైవ స్థితులు వాస్తవంలోకి రావడానికి ఒక ఫ్రీక్వెన్సీని మనం రైజ్ చేసుకుంటాం అన్నమాట. సో అందుకనే ప్రతిరోజు ఈ విధంగా చేస్తూ ఉంటాము. కాబట్టి అదేవిధంగా ఈరోజు కూడా చేద్దాము. అలా చక్కగా కళ్ళు మూసుకోండి, ప్రశాంతంగా రిలాక్స్గా కూర్చోండి. కుదిరినంత వరకు మీ నడుముతల నిటారుగా ఉండేలాగా చూసుకోండి. జస్ట్ రిలాక్స్ అండ్ మీ నుదుటి మీద, మీ నుదుటి భాగంలో నేను దైవాన్ని, ఐ యామ్ గాడ్, దైవము అనే అంశాల పట్ల మీకు ఉన్నటువంటి జ్ఞానాన్ని నింపుతూ మీ నుదుటి మీద ప్రతి ఒక్క లెటర్ని కూడా అనుభూతి చెందడానికి ప్రయత్నం చేయండి. ఐ ఏ ఎం జీ ఓ డి, ఐ యామ్ గాడ్, నేను దైవాన్ని. ఐ ఏ ఎం జీ ఓ డి, ఐ యామ్ గాడ్, నేను దైవాన్ని. దైవము అనే అంశం పట్ల మీకు ఉన్న అవగాహనను మరింత భావనతో అంతరంలో అనుభూతి చెందుతూ ఉండండి. దైవము అంటే ప్రశాంతత, దైవము అంటే ఆనందము, దైవము అంటే నన్ను నేను గుర్తించటము, దైవము అంటే ఆనందంతో కూడిన వైభోగంతో కూడినటువంటి జీవితము, దైవము అంటే నమ్మకము. ఇలా ఎన్నో అంశాలు మీలో ఏ విధంగా అయితే నింపుకొని ఉన్నారో వాటిని భావన చేస్తూ నుదుటి మీద ఐ యామ్ గాడ్, ఐ యామ్ గాడ్. లాస్ట్ 2 minutes. ఐ యామ్ గాడ్, నేను దైవాన్ని. లాస్ట్ 1 minute. ఐ ఏ ఎం జీ ఓ డి,
ఐ యామ్ గాడ్. ఎంతో ప్రశాంతతతో, ప్రేమతో, ఆనందంతో అనుభూతి చెందండి. నేను దైవాన్ని. అంతరంలో మహదానందాన్ని మరింతగా నింపుకుంటూ అనుభూతి చెందండి. ఐ యామ్ గాడ్. ఓకే మాస్టర్స్, నిదానంగా కళ్ళు తెరుద్దాం. సో అనుభవ సుకృతము రామ్తా విజ్ఞాన పుస్తక పట్టణంలో ఈరోజు మనం అనుభవ సుకృతం అనే చాప్టర్లో పేజీ నెంబర్ 247లో ఉన్నాము. ఏనాడైనా మీకు నచ్చని, నాకు తగనివి అని అనిపించని విషయాలు అనుభవాన్ని పొందాలని అనుకుంటారా మీరు? ఏనాడైనా కానీ నాకు నచ్చని అంశాలు, అంటే నాకు అలా ఉండే ఇష్టం లేదు, ఇలా ఉండే ఇష్టం లేదు అంటే ఏవైతే అలాంటి వాటిని అనుభవంగా పొందాలని అనుకుంటారా మీరు? అపజయం కలుగుతున్న విషయాల జోలికి పోతారా మీరు? అంటే ఓడిపోతా అని తెలిస్తే దానికి వెళ్తామా? అనుకోరు, పోనే పోరు. పూనికతో ప్రవేశిస్తున్న సర్వ వ్యవహారాలను ఎంతో కుతూహలంతోనే, ఎంతో ఉత్సాహంతోనే, ఎంతో సంతోషంతోనే ఆచరిస్తున్నారు మీరు. మీ కార్యాల పర్యవసానాలు, ఫలితాలు ఎలా ఉంటాయో ముందుగా మీకు ఏమాత్రం తెలియకుండానే ఉంటున్నప్పటికీ కేవలం వాటిని ముందు ఎన్నడూ అలాంటి పనులను మీరు పూనుకోలేదన్న వాస్తవాన్ని పురస్కరించుకొని మాత్రమే ప్రారంభిస్తున్నారు. ఓ కొత్త అనుభవం ఉత్సాహాన్ని కలిగిస్తుంది, ఏదో ఒకటి దీనివల్ల నేర్చుకోవచ్చు అన్న ఉద్దేశంతో మాత్రమే ఆ పనులకు ఉపక్రమిస్తున్నారు మీరు. ఆ సాహసంలో ఎంతో బాధ ఏర్పడి ఉండవచ్చు మీలో, కానీ బాధ అన్న అనుభూతిని మరింత అర్థం చేసుకోవడానికి ఆ సాహసం ఉపయోగపడింది కదా మీకు. మొత్తం మీద జీవితానుభవం మరింత పెరిగింది కదా మీకు. కాబట్టి ఓ లక్ష్యపూర్వకమైన అనుభవమే మీకు అది. మరో సాహసానికి మిమ్మల్ని అది ప్రేరేపించి ఉంటుంది. ఆ సాహసాలే మరిన్ని అనుభవాల్ని, ఆ అనుభవాలే మరిన్ని అనుభూతులుగా, ఆ అవగాహనలే మరింత మేలైన ప్రజ్ఞా వివేకాలను మీలో నిర్మించాయి. ఆత్మ సాఫల్యాన్ని, ఆత్మానందాన్ని మీకు ప్రాప్తింపజేశాయి. సో అంటే మన జీవితంలో తీసుకున్న ప్రతి నిర్ణయము కూడా తప్పకుండా ఒక స్థితికి తీసుకురావడానికే, అర్థం చేసుకోవడానికే, దాని ద్వారా అవగాహన చేసుకోవడానికే, ఆ అనుభవాల ద్వారా అవగాహన పెంచుకోవడానికే, ఆ అవగాహన ద్వారా మరింతగా మనల్ని మనం సంస్కరించుకోవడానికే వస్తున్నాయనే చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది మరి? అలా అయితే అసలు ఇక్కడ ఈ పుస్తకం వరకు మనం రావాల్సిన అవసరం లేదా? రామ్తా విజ్ఞానం వరకు కానీ ఏ ఆధ్యాత్మిక వైపు కూడా రావాల్సిన అవసరం లేదు కదా. బట్ ఏం జరుగుతుంది అంటే అలా వెళ్ళే క్రమంలో అనుభవాలను కేవలం ఒక అనుభవంలా కాకుండా ఎలా చూస్తున్నాము అంటే భావోద్వేగాలతో నింపుతున్నాం. మళ్ళీ అది ఏర్పడుతుందేమో అని ఒక భయం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మంత్ వచ్చింది, లైక్ మనకి ఇప్పుడు ఫస్ట్ వీక్ పేమెంట్స్ ఉంటాయి. నార్మల్గా రెంట్ కట్టుకోవాలో, లేదా స్కూల్ ఫీజు కట్టాలో, లేదా పాలవాడి బిల్లు కట్టాలో, ఇవన్నీ కూడా సఫిషియెంట్గా అమౌంట్ అనేది ఉందనుకోండి, మనకి దాని పట్ల ఆలోచన ఉండదు. ఎప్పుడైతే శాలరీ రావాలి, అది కట్టాలి, ఇది చేయాలి, ఇలాంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి వస్తున్నప్పుడు క్యాజువల్గా ఒక ఆలోచన వచ్చి ఓకే పలానా టైంకి అంతే కదా కట్టేద్దాము, ఇలా ఉంటే ఓకే, జస్ట్ యాజ్ ఏ ఎక్స్పీరియన్స్ థాట్ అనేది అక్కడి వరకు ఓకే. కానీ ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా ఎలా కడతాము, ఎలా చేస్తాము, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇలాంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంటే ఎక్స్ట్రా థాట్ రావడము అనేది ఏం చేస్తుంది అంటే ఫ్యూచర్ని ఇప్పుడే క్రియేషన్ చేస్తాం మనం తెలియకుండానే. అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే ఈవెన్ చాలా వరకు మ్యాక్సిమం ప్రతి ఒక్కరూ చేసే ఒక మిస్టేక్ ఏంటంటే అది అన్కాన్షియస్గా జరుగుతుంది అనమాట. Hey everyone, welcome back to the stream. Okay, so upload. ఒక్క నిమిషం మాస్టర్స్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక నార్మల్గా ఒక ప్రాసెస్ ఇలా వెళ్ళిపోతుంది. ఆ ప్రాసెస్ లాగా వెళ్తే పర్లేదు, కానీ మనం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అరే నేను అనుకున్నది అవ్వలేదే, ఎలా అవ్వాలి, లేకపోతే వాళ్ళు ఎందుకు నన్ను అన్నారు, లేకపోతే నేను ఎందుకు దాన్ని అలా చేశాను, లేకపోతే రేపు పొద్దుట ఎలా చేయాలి, ఇలాగా జరగని దాని గురించి కూడా అంటే భవిష్యత్తులో జరగబోయే దానికి ఈరోజే కొన్ని అపార్థాలను, కొన్ని అనుమానాలను, కొన్ని భయాలను, కొన్ని సందేహాలను
వీటన్ని ఈ రోజు నుంచే నింపుతున్నాను నేను. అది ఏం జరుగుతుందో తెలియదు కదా అసలు మనకి. ఏం జరుగుతుందో తెలియకపోకుండా ఇప్పటి నుంచే నాలో ఉన్న ఒక దాని పట్ల భయం అనుకోవచ్చు, కోరిక అనుకోవచ్చు, అనురక్తి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, అస్పష్టత. ఆ అస్పష్టతలోంచి దాంట్లోంచి రకరకాల ఆలోచన కలుగుతూ భవిష్యత్తులో అది ఏ విధంగా రూపుదిద్దుకోవాలి అన్నది నేను ఈ రోజు నుంచే చేస్తున్నాను. అక్కడే ప్రైమరీ కాన్షియస్కి సెకండరీ కాన్షియస్కి ఉన్న డిఫరెన్స్. సో ఇప్పుడు రామ్తా చెప్పినంత ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఒక అనుభవ జ్ఞానాన్ని పొందడానికే వస్తున్నాయి. అదే మనం ప్రైమరీ కాన్షియస్గా ఉంటే సంభవించేటి వాటన్నిటి పట్ల సాక్షితత్వంతో ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక జర్నీలో వెళ్తుంటాం. మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా జర్నీలో ర్యాండమ్గా ఎప్పుడైనా సరే వేరే వెహికల్స్ యాక్సిడెంట్స్ అవుతాయి. మనమేమో దానికి పెద్దగా రియాక్ట్ అవ్వం, జస్ట్ ఆ జర్నీలో అలా వెళ్ళిపోతాం అంతే. కానీ ఇఫ్ ఇన్ కేస్ మన యొక్క వెహికల్కి ఏదైనా అయిందనుకోండి, చాలా సఫర్ అవుతాం, చాలా ఆలోచిస్తాం, టెన్షన్ పడతాం, కంగారు పడిపోతాం, భయపడిపోతాం. మొత్తం అంటే మళ్ళీ జర్నీ చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ ఒక భయాన్ని నింపేసుకుంటాం. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ప్రత్యక్ష అనుభవాన్ని పొందడానికి అవకాశాలు అనేవి ఆ విధంగా ఉన్నాయి కాబట్టి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు రామ్తా అంటే, నువ్వు ప్రత్యక్ష అనుభవాన్ని పొందినా, పక్కన ఉండి ఎవరికో జరిగింది చూసినా, నువ్వు పక్కన వాళ్ళకి చూసినప్పుడు ఏ విధమైన స్థితిలో ఉన్నావో నీకు జరిగినప్పుడు కూడా అదే స్థితిలో ఉండి చూడాలి అని చెప్తున్నారు. అప్పుడు పూర్తిగా ఈ అనుభవ జ్ఞానాన్ని పట్టుకునే స్థితి ఏర్పడుతుంది. ఇదే ప్రాక్టీస్. నాకు దెబ్బ తగిలింది, ఇతరులకు దెబ్బ తగిలినప్పుడు నేను ఎలా ఉంటానో అలా ఉండగలగాలి. ఏం చేస్తాను? ఇతరులు తగిలితే ఏం కాదు, నేను కట్టు కడతాను, లేకపోతే నేను బ్యాండేడ్ వేస్తాను, డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ఇదే కదా చేస్తాం. మరి నాకు తగిలినప్పుడు ఎందుకు కన్నీరు పెట్టేసుకుంటాను, ఎందుకు టెన్షన్ పడిపోతాను, ఇలా మనం ఎందుకు ఆలోచించకూడదు? అంటే మనకి తగిలినా మన ఇంట్లో వాళ్ళు తగిలిన, నేను చెప్పేది అంటే కంప్లీట్గా ఎటువంటి రిలేటివో అన్నోన్ పర్సన్ అనుకుందాం. సో అన్నోన్ పర్సన్ తగిలినప్పుడు మనం దాన్ని ఏ విధంగా చూస్తున్నామో మనకి తగిలినప్పుడు కూడా అలాగే చూడాలి. మేబీ అన్నోన్ పర్సన్ తగిలినా మనలో బాధ కలగవచ్చు, కానీ బాధ కలిగినా మనం బాధకి ఇంపార్టెన్స్ కంటే కూడా ఏం చేస్తాము, సొల్యూషన్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. సో అదే ప్రైమరీ కాన్షియస్ సెకండరీ కాన్షియస్కి ఉన్న డిఫరెన్స్. ప్రైమరీ కాన్షియస్ ఎప్పుడూ కూడా నౌ మూమెంట్లో ఉండి దాన్ని ఏ విధంగా మార్చుకోవాలని ఆలోచిస్తుంది అనమాట. సెకండరీ కాన్షియస్ ఆ మూమెంట్ని పట్టుకొని అప్పుడు భయపడ్డము, జరిగిన అంటే గతమే కదా, ఒక 5 నిమిషాలైనా 10 నిమిషాలు అది జరిగిపోయింది, ఆ గతంలోనే స్టక్ అయిపోద్ది. లేదా భవిష్యత్తు, నా ప్రాణం ఏమైపోద్ది, లేకపోతే ఇదేమైపోద్ది, ఎవరు వచ్చి కాపాడతారు, నా పిల్లలు, నా కుటుంబం అని ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది థాట్ లెవెల్లో. సో దట్ ఈస్ ద సెకండరీ కాన్షియస్. సో కాబట్టి మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అదే చెప్పారు, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే గుర్తించడానికి, ఇంత అనుభవం రావడానికి. మరి ఇంత అనుభవాన్ని నువ్వు ఒక్కసారి పొందుతావా, 10 సార్లు జరిగితే పొందుతావా అనేది మన చాయిస్, సెకండరీ కాన్షియస్ చాయిస్ అనమాట. అంటే తండ్రి అనుకుంటే తనేడు చాయిస్ అనమాట. ఎందుకంటే తనేడికి అస్వేచ్ఛ ఉంది. నాకు ఒకసారి దెబ్బ తగిలింది, అర్థం చేసుకోలేకపోయాను, 2వ సారి తగులుతుంది, 3వ సారి తగులుతుంది, 4వ సారి తగులుతుంది. 4 సార్లు తగిలింది కూడా అర్థం చేసుకోలేదంటే పూర్తిగా నన్ను నేను ఒక దారిలో పెట్టుకోనట్టే, అంటే దాని పట్ల అవగాహన ఏర్పరచుకోనంటే. అలాగ మనం ఉండకూడదు అనేది రామ్తా యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ కార్యాచరణ మీరు చేస్తున్నా అది జరుగుతున్న సమయంలోనే నాకు తగిన అనుభవమే అది అన్న అనుభూతి మీ ఆత్మాంతరంలో ఏర్పడే ఉంటుంది. మీ సాహసానుభవం పూర్తయిన తర్వాతే, ఓ వివేకంగా అనుభవపు అనుభూతి మీ ఆత్మలో నిక్షిప్తమైన తర్వాతే మీకు అర్థమవుతుంది. కొన్నిసార్లు ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు ఎందుకు జరిగిందో అర్థం కాదు, కాబట్టి తప్పకుండా ఎప్పుడోసారి రియలైజ్ అవుతాం. సో దీనికి సంబంధించి నాకు ఒక ఎక్స్పీరియన్స్ జరిగిందనమాట ఇలాంటిదే. బట్ దానికి సమాధానం గురించి కూడా వెతకలేదు నేను, కాకపోతే సందేహాలు వచ్చాయి, ఇలా ఎందుకు జరిగిందా అని. ఒక చోట సెషన్ చెప్పడానికి వెళ్ళాను, గుడివాడ సెషన్ చెప్పడానికి వెళ్ళాను. నైట్ అక్కడ ఉండే మాస్టర్స్ నా గురించి వెయిట్ చేసి మరీ 10:30 వరకు ఉండి ట్రైన్ ఎక్కించడానికి వచ్చారు. సో ప్లాట్ఫామ్ నెంబర్ కన్ఫర్మ్ అయింది, ట్రైన్ కన్ఫర్మ్ అయింది, అనౌన్స్మెంట్ అయింది, నేను వెళ్ళి ట్రైన్ ఎక్కాను. కాకపోతే ఏంటి అంటే అక్కడ చిన్న ఎక్కడ ఎరుక మిస్ అయినా అర్థం కాలేదు, కానీ ఈ ట్రైన్ వచ్చాక ఇంకొక ట్రైన్ రావాలి, కాబట్టి 2 ప్యాసింజర్ ట్రైన్సే, 2 ఒకలాగే ఉన్నాయి. నాకు డైరెక్షన్ తెలియదు, అంటే మనకి ఇటువైపు వెళ్ళే ట్రైన్స్ ఇటు వెళ్తాయి, అటు ప్లాట్ఫామ్ కరెక్టే, నేను వెళ్ళే ట్రైన్ ప్లాట్ఫామ్ కరెక్టే, వచ్చిన ట్రైన్ ప్లాట్ఫామ్ కరెక్టే, కానీ డైరెక్షన్స్ ఈజ్ డిఫరెంట్. తెలియక నేను ఎక్కేస్తే చూస్తే అది వెళ్తూనే ఉంది, కానీ డెస్టినేషన్కి దూరంగా వెళ్తున్నాను, నాకు అర్థం కాలేదు. తీరా చూస్తే ఏంటంటే మచిలీపట్నం వెళ్ళిపోయాను నేను.
సరే మచిలీపట్నం వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది. నాకు అర్థం కాలేదు. ఆ మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు చూశారు, నేను చూశాను, వెళ్ళాను, అన్ఎక్స్పెక్టెడ్ రావడం జరిగింది. బట్ దెర్ ఇస్ ఎ రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఏంటి అనేది తర్వాత ఎప్పుడైనా మనకి డీకోడ్ అవ్వచ్చు. ఇలా మన జీవితంలో కూడా ఎన్నో జరుగుతూ ఉంటాయి. అది ఎందుకు జరిగిందా అని స్టక్ అయిపోకూడదు. అక్కడ చాలామందికి అనుభవాలు వస్తుంటాయి, ఇది కనిపించింది అది కనిపించింది అని. అనుభవాలకి కళలకి దేనికి కూడా ప్రశ్నతోటి ఆగిపోకూడదు. దీన్ని తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ వెళ్తాను అనుకున్నామో మనం అక్కడే ఆగిపోతాం. ఈవెన్ సిద్ధుల విషయంలో కూడా ఇదే చెప్తారు. ఎబిలిటీస్ వచ్చిన తర్వాత కూడా అక్కడ స్టక్ అయిపోకూడదు. ఇది పొందాము అంటే ఇంకొంచెం మరింత స్థితికి చేరుకుంటున్నాం అనేది గుర్తించి కొనసాగాలి. సో అలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదని ఇక్కడ రామ్తో చెప్తున్నారు. మీ సాహస అనుభవం పూర్తయిన తర్వాతే ఓ వివేకంగా ఆ అనుభవపు అనుభూతి మీ ఆత్మలో నిక్షిప్తమైన తర్వాతే మీకు అర్థమవుతుంది. ఆ కార్యాన్ని మరింత చక్కగా మీరు చేసి ఉండవచ్చును, మరో పద్ధతిలో నిర్వర్తించి ఉండవచ్చును. కానీ ఆ కార్యాచరణను మరింత మేలైన పద్ధతిలో చేయవచ్చునని నిశ్చిత జ్ఞానం మాత్రం ఆ అనుభవం పూర్తయి ఓ వివేక చూడమని ప్రాప్తించుకోవడానికి ముందు ఎప్పటికీ ఏర్పడదు. చూడండి, జరిగిన తర్వాతే అరే ఇంకొంచెం బెటర్గా చేసుంటే బాగుండు, ఇలా కాకుండా ఇలా చేసుంటే బాగుండు అనే ఆలోచన వస్తుంది, కానీ ముందు ఏర్పడదు అని చెప్తున్నారు. అలాంటి పరిస్థితిలో ఎవరిని నిందించగలం? నిరుపయోగం అది. ఎవరిని మనం తప్పు పట్టలేం. దీన్నే అమాయకత్వం అని అంటూ ఉంటాం. విద్యాభ్యాసం అన్నది కూడా అదే. విద్యాభ్యాసం అంటే మనం ఏదో స్కూల్ ఇలా కాదు, ఇక్కడ భౌతిక తలంలో మనం నేర్చుకునే ఏదైతే ప్రాసెస్ ఉంటుందో, సో ఏదైతే, అందుకని ఈవెన్ శ్రీకృష్ణుల వారు కూడా అదే చెప్తారు కదా, ఎప్పుడు కూడా చేసుకుంటూ వెళ్ళు, ఫలాన్ని ఆశించుకో. సేమ్ ఇక్కడ అదే అనమాట. ఎందుకు ఆశించొద్దని చెప్తున్నారంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం ఊహించలేము కాబట్టి, అది జరిగిన తర్వాత మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలం కాబట్టి, జరిగిన తర్వాత అర్థం చేసుకొని ఇంకొంచెం బెటర్గా, అంటే నెక్స్ట్ అనుభవానికి, నెక్స్ట్ చేయబోయే ఒక పనికి ఈ అనుభవం అనేది ఏం చేస్తుంది, మరింత మద్దతును అందిస్తుంది అని చెప్తున్నారు. వైఫల్యాలు అన్నవి నిజంగా వాటిని విశ్వసిస్తున్న వాళ్ళకు మాత్రమే వర్తిస్తాయి. చూడండి, ఓడిపోయాను, నా వల్ల కావట్లేదు, చేయట్లేదు, ఎవరికి వర్తిస్తాయి అంటే ఎవరైతే వాటిని నమ్ముతున్నారో, నా వల్ల ఇంకా కాదు, అయిపోయింది, ఇంకా నా జీవితం, ఇంకా నేనేం చేయలేను, ఇట్లా ఎవరైతే అనుకుంటున్నారో, ఎవరైతే దిగులు చెందుతున్నారో, ఎవరో అయితే డౌన్ అవుతున్నారో ఆలోచన స్థాయిలో. ఎందుకంటే అందరూ శక్తి, ఎనర్జీ, ఫిజికల్ బాడీ ఇవన్నీ అంటారు, కానీ ఫస్ట్ ఆలోచన స్థాయిలో మనలో నిజంగా ఒక నమ్మకము, ఒక బలమైన వ్యవస్థ ఉంటే, ఆలోచన సంవిధానం అనేది ఉంటే, ఫిజికాలిటీ నాట్ ఏ మ్యాటర్. ఎంతోమంది నిరూపించారు. పెద్ద పెద్ద సైంటిస్టులు, లాయర్లు, డాక్టర్లు, జడ్జిలు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫిజికల్ రియాలిటీకి, ఫిజికల్ ఎబిలిటీకి సంబంధం లేకుండా ఓన్లీ ఒక ఆలోచనలో ఒక నమ్మకాన్ని, బలాన్ని పెట్టుకొని. సో అది చెప్తాను. వైఫల్యాలు అన్నవి నిజంగా వాటిని విశ్వసిస్తున్న వాళ్ళకు మాత్రమే వస్తుంది. ఇక్కడ వైఫల్యము అంటే ఆలోచన విధానంలో ఆ యొక్క స్థితి లేకుండా ఉండడం. నిజానికి జీవితంలో పరాజితులవుతున్న వారు లేరెవరు, అంటే అసలు ఓడిపోయే వాళ్ళే లేరు. ఎప్పటికీ ఎటువంటి కర్మలను మీరు ఆచరించి ఉన్నా, ఎంత నికృష్టంగా అవి ఉన్నా, ఎంత నీచంగా అవి ఉన్నా, పరమ గోప్యంగా అవి ఉన్నా, నిజానికి గోప్యాలు కానే కావు అవి. మీరు ఇంకా జీవించే ఉంటున్నారు కదా, మీ మహాద్భుత సంభవమే కదా ఇది. ఓ వైఫల్యానికి అర్థం అది పరిసమాప్తం అయ్యిందనే, కానీ ఏది ఎప్పుడు పరిసమాప్తి కానే కాదు. జీవితం శాశ్వతం కనుక, అనుక్షణం అది కొనసాగుతూనే ఉంటుంది కనుక. కాబట్టి ఓ స్థిర స్థితిలో ఎప్పటికీ మీరు ఉండలేరు, జీవితంలో ఎప్పటికీ తిరోగమించలేరు. అనుక్షణము జీవితం అనంతంగా విస్తరిస్తూ మరింత ప్రజ్ఞను ప్రవర్ధమానం చేస్తూనే ఉంటుంది శాశ్వతంగా. చూడండి, ఇక్కడ ఆ లెవెల్ బై లెవెల్స్లో చెప్తున్నారు. ఎలా ఉన్నా, ఏం చేసినా అవన్నీ జస్ట్ లెవెల్ బై లెవెల్ వెళ్ళడానికే. అంటే దీనికి ఒకటి, ఇది కూడా ఒక రియల్ స్టోరీ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఒక అతనికి అప్పుల బాధ ఎక్కువై సూసైడ్ చేసుకున్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఏదైతే తన అప్పులయ్యాయో దానికంటే డబుల్ హాస్పిటల్ బిల్ అయింది. లేదా ఇక్కడ ఏమనుకున్నాడు, తను ఆ యొక్క స్థితి నుంచి, అంటే శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతే అన్నీ క్లియర్, అంటే తన దృష్టిలో ఈ జీవితం మాత్రమే పరిపూర్ణం అనుకున్నాడు. కానీ అసలు సత్యం ఏంటి అంటే, ఇక్కడ ఏదైతే జీవితాన్ని, అంటే ఈ యొక్క జన్మలో ఏదైతే తాను పూర్తిగా వద్దు అనుకొని వెళ్ళిపోవాలనుకున్నాడో, ఈ జీవితం అనేది కేవలం ఒక
కామ లాంటిదే. అదే చెప్తున్నారు ఇక్కడ. ఎంత నీచంగా ఉన్నా అవి ఉన్నా, పరమ గోప్యంగా అవి ఉన్నా మీరు ఇంకా జీవించే ఉంటున్నారు కనుక ఓ మహాద్భుత సంభవమే కదా ఇది. ఓ వైఫల్యానికి అర్థం అది పరిసమాప్తం అయ్యిందనే కానీ ఏది ఎప్పుడు పరిసమాప్తి కానే కాదు. అంటే ఈ శరీరం కూడా పరిసమాప్తం కానే కాదు. అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టి నేను వెళ్ళిపోతే అయిపోతుంది అని అనుకుంటారు, కానీ అది కూడా ఒక పిచ్చితనమే, ఒక భ్రమ. ఎందుకంటే అలా వెళ్ళడం అనేది లేదు. మళ్ళీ తిరిగి రావాలి ఇంకో శరీరాన్ని తీసుకొని. మళ్ళీ వెళ్ళిన తర్వాత చేసిన తప్పులన్నింటినీ కూడా మనమే చెక్ చేసుకొని, ఎందుకంటే అక్కడ సోల్ స్టేట్లో ఉంటాం కదా, ప్రైమరీ కాన్షియస్లో ఉంటాం. అక్కడే తప్పులు లేవు, మంచి చెడులు లేవు, కేవలం ఎక్స్పీరియన్సెసే ఉన్నాయి. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దీన్ని ఇంకా బెటర్గా అర్థం చేసుకోవడం కోసము, గతంలో చేసిన మిస్టేక్ని మళ్ళీ బెటర్గా క్లియర్ చేసుకోవడం కోసము మళ్ళీ ఒక క్రియేషన్ చేసుకొని రావాల్సి వస్తుంది అనమాట. సో అదే చెప్తున్నారు ఇక్కడ. అనుక్షణము జీవితం అనంతంగా విస్తరిస్తూ మరింత ప్రజ్ఞను ప్రవర్ధమానం చేస్తూనే ఉంటుంది శాశ్వతంగా. ఏనాడు మీరు పరాజితులు కాలేదు. నిరంతర అధ్యయనంలోనే కొనసాగుతున్నారు మీరందరూ. దుఃఖాన్ని, విచారాన్ని గ్రహించలేని మీరు సంతోషాలను ఎలా గ్రహించగలుగుతారు? చూడండి, చీకటి ఉంటేనే వెలుగు యొక్క స్పష్టత తెలుస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నారు, దానికి మనకి ఉగాది పచ్చడిలో కూడా కాన్సెప్ట్ అదే కదా, షడ్రుచులు ఏవైతే అన్ని రుచులు ఉంటాయి కలగలిపి మనం తీసుకుంటాం. అలాగే ఇక్కడ ఎప్పుడైతే మీరు జీవితంలో ఉన్న ఈ దుఃఖాలు వీటన్నిటిని కూడా గుర్తించలేరో సంతోష ఆనందాలను ఎలా గ్రహించగలుగుతారు? మీ గమ్యాన్ని ఎలా గ్రహించగలుగుతారు? మీరు సమీపించి మీరు సంకల్పించిన దానికన్నా విభిన్న వర్ణంలో ఉంటున్న గమ్యాన్ని గుర్తించలేకపోతే, చూడండి, సమీపించి మీరు సంకల్పించిన దానికన్నా విభిన్న వర్ణంలో ఉంటున్న గమ్యాన్ని గుర్తించలేకపోతే, మనం ఏదైతే చేస్తున్న ప్రయాణం ఉందో దానికంటే డిఫరెంట్గా ఉండేదాన్ని మనం గుర్తించలేని స్థితిలో ఉన్నాం. అదే చెప్తున్నారు ఇక్కడ. మీ గమ్యాన్ని ఎలా గ్రహించగలుగుతారు మీరు? అసలు నా జీవితం ఏంటి అనేది ఎలా గ్రహించగలుగుతారు మీరు? మీరు తప్పుల్ని చేయలేదు ఎప్పుడు. ఇది మనం ఫస్ట్ రియలైజ్ అవ్వాలి. నేను ఎప్పుడు తప్పులు చేయలేదు అంటే గర్వంతో కాదు, నన్ను నేను అర్థం చేసుకునే స్థితిలో. ఏ పొరపాట్లను చేయలేదు మీరు ఎప్పుడు. అలాంటప్పుడు దోషిత్వ భావంతో బాధపడడానికి ఏముంది అందులో? అంటే ఇక్కడ ప్రైమరీ కాన్షియస్గా మాట్లాడుతున్నాడు రామ్తా. మనం ప్రైమరీ కాన్షియస్ స్టేట్లోనే ఆలోచించాలి. మళ్ళీ సెకండరీ కాన్షియస్లో వస్తే చట్టము, న్యాయం, మరి ఇవన్నీ ఎందుకు ఉన్నాయి, తప్పులు ఎంచడానికి కాదా, ఎందుకు అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్తారు, అలాంటప్పుడు జ్ఞానం వినాలని చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా. ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తాయన్నమాట. ఇవన్నీ ఏంటంటే సెకండరీ కాన్షియస్, లాజికల్ బ్రెయిన్ యొక్క కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ చెప్పేది ప్రైమరీగా అంటే తండ్రి యొక్క స్థితి నుంచి చెప్తున్నారనమాట. ఎందుకు తండ్రి యొక్క స్థితిలో ఇంత వివరణ ఇస్తున్నారు అంటే, దైవంగా మార్పు చెందే క్రమంలో అది స్థితిని పొందాలి అంటే నాకు దాని గురించి తెలియాలి. ఇట్స్ ఎ మాన్యువల్. నేను డివినిటీని పొందాలంటే నాకు ఒక మాన్యువల్ కావాలి. నేను ఎక్కడికైనా వెళ్తున్నాను, ఒక ఊరు, గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటాను. ఎందుకు? నాకు గైడెన్స్. అలాగే నేను దైవము, నాలో ఉన్న దైవ స్థితి, నా ప్రైమరీ కాన్షియస్ నేను యాక్టివేట్ చేసుకోవాలి, ఆత్మస్థితిని యాక్టివేట్ చేసుకోవాలంటే ఈ విషయాల పట్ల అవగాహన ఉండాలి. దీన్ని మళ్ళీ సెకండరీ కాన్షియస్తో కంపేర్ చేయకూడదు. మీ తప్పులన్నీ, మీ పొరపాట్లు అన్నీ, మీ వైఫల్యాలు అన్నీ నిజంగా దివ్యత్వానికి ఒక్కో మెట్టుగా ఎక్కించే సోపానాలే. ఇప్పుడు మీకు ఉన్న ప్రజ్ఞా సర్వస్వం అంతా ఆ మెట్లను మీరు ఎక్కినందువల్లే ప్రాప్తించి ఉంది. అంటే ఈ జ్ఞానం వరకు మనం వచ్చాము అంటే అది ఎన్నో 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 దాటి వచ్చాం కాబట్టి ఉందని చెప్తున్నారు. జ్ఞానార్జన కోసం తప్పు చేస్తున్నట్లు ఎప్పుడూ అనుకోకండి. వివేక ప్రాప్తం కోసం తప్పు చేస్తున్నట్లు ఎప్పుడూ అనుకోకండి. మహాప్రజ్ఞా ప్రాప్తం అంటే అదే. నిర్వర్తించాల్సిన కార్యాన్నే మీరు ఆచరించారు అని, అదంతా అత్యావశ్యకమే అని మీరు గ్రహించి తీరాలి. ఓకే, ఆవశ్యకమని గ్రహించి తీరాలి. సరైన సమయంలో సరైన నిర్ణయాలనే మీరు ఎంచుకున్నారు ప్రతిసారి. రేపు కూడా మీరు ఉంటారు, ఎల్లుండి, ఆ మరుసటి రోజుల్లో సైతం జీవిస్తూనే మీరు ఉంటారు. అప్పుడు మీకు ఉన్న ప్రజ్ఞ ఇప్పటి ప్రజ్ఞ కంటే మరింత మెరుగైన ప్రజ్ఞేనని అర్థమవుతుంది మీకు అప్పుడు. అందువల్ల ఇప్పటి ప్రజ్ఞ తప్పు అయిపోతుందా? మరి కానే కాదు. ఈరోజే ఇప్పటి మీ ప్రజ్ఞే శాశ్వతంలోకి మిమ్మల్ని నడిపిస్తుంది కనుక. చూడండి, అంటే మనం ఏ ఆలోచనలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎటువంటి వ్యవహార శైలిలో ఉన్నప్పటికీ కూడా అది ప్రస్తుతంలో నన్ను నిలబెట్టి ఉంచింది. అది నడిపిస్తుంది కాబట్టి శాశ్వతంలో అది కూడా భాగమే అని చెప్తున్నారు. అంటే ఇక్కడ తప్పులు చెయ్యమనో
చెయ్యొద్దనో కాదు, అర్థం చేసుకోమంటున్నారు. ఎవరికి వారుగా వారిని అర్థం చేసుకోమంటున్నారు. ఈ జీవిత స్వప్నాన్ని మీ ఇష్టం వచ్చినట్లు సృష్టించుకునే స్వేచ్ఛ మీకు ఉంది. స్వీయ అవగాహన కోసం ఏ లక్ష్యంతో ఏ విధంగా దాన్ని మీరు సృష్టించుకుంటున్నప్పటికీ ప్రజ్ఞా సర్వస్వ అనంత పరివ్యాప్తిని మరింత పెంపునే తెస్తారు మీరు. ఏమాత్రం ఆ ప్రజ్ఞా సర్వస్వాన్ని తగ్గించరు మీరు, తగ్గించలేరు కూడా. ఉత్సాహంతో ఉద్యమిస్తున్న మీ ప్రతి సాహసంతో జీవిత సర్వస్వానికి మరింత తీక్షణతనే, మరింత తీవ్రతనే కలుగు చేస్తారు మీరు. మీరు స్వీకరిస్తున్న ప్రతి ఆలోచన, మీరు అనుభవిస్తున్న ప్రతి భ్రమ, పరిశోధించే కనిపెడుతున్న ప్రతి విషయము మీ స్వంత వ్యక్తిగత అవగాహనను మరింత విస్తృతం చేస్తుంది. అంతేకాక అదే సమయంలో మానవాళి సమస్త సామూహిక చైతన్యాన్ని, దివ్య మానసాన్ని సైతం మరింత పరివ్యాప్తం చేస్తుంది. సో మనం చేస్తున్నది ఏదైతే ఉందో ఇదంతా కేవలం మన వరకే కాదు, ప్రతి విషయం మీ స్వంత వ్యక్తిగత అవగాహన మరింత విస్తృతం చేస్తుంది. అంతేకాక అదే సమయంలో మానవాళి సమస్త సామూహిక చైతన్యాన్ని, దివ్య మానసాన్ని సైతం మరింత పరివ్యాప్తం చేస్తుంది. సో ఇక్కడ చూడండి, అంటే మనం చేసే ఆలోచనలో కేవలం మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. పరివారము అంటే ఫస్ట్ కుటుంబం అనుకోవచ్చు, స్నేహితులు అనుకోవచ్చు, బంధుమిత్రులు అనుకోవచ్చు, ఇంకొంచెం బయటికి వెళ్తే నెక్స్ట్ సొసైటీ వరకు కూడా మనమే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం, మన ఆలోచనలే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. మానవాళి సమస్త సామూహిక చైతన్యాన్ని, చివరికి దివ్య మానసాన్ని సైతం మరింత పరివ్యాప్తం చేస్తుంది, ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తుంది మన కాన్షియస్ అనేది, మనలో కలిగే ఆలోచన వ్యవస్థ అనేది. జీవితంలో ఎప్పుడైనా ఓటమి పాలయ్యారనో, ఏ తప్పో చేశారో మీరు అనుకుంటే మీ అంతర్జ్ఞాన బాహ్య జ్ఞాన స్వీకరణ సామర్థ్యాన్ని, జీవిత సర్వస్వంలో మీ ఉనికి ప్రాముఖ్యతను తగ్గించేసుకుంటున్న వారే అవుతారు. సో ఇలాగా ఏమైనా మిస్టేక్ చేస్తున్నాను ఆలోచన ఏమిటి? అంతర్జ్ఞానము, బాహ్య జ్ఞానము, అంటే లోపల కలిగే జ్ఞానస్థితులు అవ్వచ్చు, బాహ్యంలో ఏదైనా విషయాన్ని గ్రహించే స్థితి అవ్వచ్చు, రెండింటినీ కూడా తగ్గించేసుకుంటున్న వారే అవుతారు. మీ గతంలోంచి ఏ విషయాన్ని తొలగించుకోవాలనుకోకండి, ఏ అంశాన్ని తుడిచిపెట్టేయాలనుకోకండి. మహోత్కృష్టమైన పరమ నికృష్టమైన ఆ అనుభవాల ఆత్మ సంఘర్షణతో మహోన్నతము అతిరమణీయము అయిన ప్రజ్ఞానపు ఆనిముత్యాలు మీ ఆత్మలో పరినిర్మితమై ఉన్నాయి కనుక ఆ కళలను మళ్ళీ మీరు కనక్కర్లేదు అన్న, ఆ ఆటలు మళ్ళీ మీరు లేదనే దానికి అర్థం. ఆ అనుభవాలు మళ్ళీ మీరు పొందనక్కర్లేదనే దాని తాత్పర్యం. ఆ అనుభవాల అనుభూతులు ఎలా ఉంటాయో మీకు తెలుసు. ఆ అనుభవ ప్రజ్ఞ మీ ఆత్మలో నిక్షిప్తమయ్యే ఉంది. వెలకట్టలేని జీవిత నిక్షేపమే అది. అంటే ప్రతీదీ కూడా స్టోర్ అయ్యి ఉంది. సో అదే మనం ఎందుకు వీటన్నిటిని మనం గుర్తించలేకపోతున్నాము అంటే, ఆ స్టోర్ అయి ఉన్న డేటా ఏదైతే ఉందో, సో ఇంతకుముందు మనం బ్రెయిన్ గురించి మాట్లాడుకున్నాం కదా, లోపల న్యూరాన్స్ అన్ని ఫైర్ అవ్వాలి, పిట్యూటరీ గ్లాండ్ అవ్వాలి, అది పీనియల్కి యాక్టివేట్ అవ్వాలి, శక్తి ప్రవాహం జరగాలి. సో శక్తి ప్రవాహం జరిగి ఒక్కొక్క న్యూరాన్స్ అవన్నీ ఫైర్ అవుతూ మొత్తం మన కాన్షియస్ స్టేట్ని బిల్డ్ చేసుకోవాలనేది చెప్పారు, రామ్తో మనకి వివరించారు. అదే చెప్తున్నారు. ఎప్పుడైతే అది జరుగుద్దో ఈ అన్ని అనుభవాలు అంటే ఈ ప్రైమరీ కాన్షియస్, సందీప్ అనే సెకండరీ కాన్షియస్కి కారణమైనటువంటి ప్రైమరీ కాన్షియస్ అంటే ఆత్మస్థితి, లేదా తండ్రి అనుకుంటే, లేదా దైవము అనుకుంటే ఆ పరిపూర్ణమైన జ్ఞానం వస్తుంది. పరిపూర్ణమైన జ్ఞానము అని ఎందుకు అంటున్నానంటే, కేవలం సందీప్ సోల్ మాత్రమే కాదు. ఈ సోల్ అనేది మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది? స్పిరిట్ అనుకోవచ్చు, లేదా పూర్ణాత్మ అనుకోవచ్చు. సో ఇలాగా ఇన్ని జీవరాశులు, సమస్త విశ్వం ఏదైతే ఉందో, ఏ మూలం నుంచి మొదలైందో అక్కడ వరకు కనెక్ట్ అవ్వడానికి మనకి ఛాన్సెస్ ఉంటాయి. అంటే లైక్ ఒక చిన్న చెట్టు కొమ్మ ఉందనుకోండి, ఆ చిన్న చెట్టు కొమ్మ నుంచి మనం ప్రయాణం చేస్తూ రకరకాల కొమ్మలు దాటుకుంటూ మెయిన్ బ్రాంచ్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది కదా. అదే సాధన. ఫస్ట్ ఈ శరీరాన్ని అర్థం చేసుకోవడం, సెకండ్ నా యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, నేను ఏ విధంగా ఉంటున్నాను, ఏ విధంగా తింటున్నాను, ఏం తింటున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, నా నడవడిక ఎలా ఉంది. సో వీటి పట్ల దృష్టి పెట్టుకోవడం. తర్వాత నా అంతరంలో ఎటువంటి భావనలు కలుగుతున్నాయి, వాటిని ఏ విధంగా నేను సవరించుకోవాలి లేదా సంస్కరించుకోవాలి. తర్వాత ఆత్మస్థితి అంటే ఏంటి, జ్ఞానాన్ని పొందడము. సో ఆత్మస్థితితో ఎలా జీవించాలి. సో అక్కడి నుంచి ఇంకొక లెవెల్. సో అదే ఇక్కడ వస్తున్నారు. జీవితంలో ఎప్పుడైనా ఓటమి పాలయ్యారని, ఏ తప్పు చేశారో మీరు అనుకుంటే మీ అంతర్జ్ఞాన బాహ్య జ్ఞాన స్వీకరణ సామర్థ్యాన్ని, జీవిత సర్వస్వంలో మీ ఉనికి ప్రాముఖ్యతను తగ్గించేసుకుంటున్న వారే అవుతారు. మీ గతంలోంచి ఏ విషయాన్ని తొలగించుకోవాలనుకోకండి, ఏ అంశాన్ని తుడిచిపెట్టాలనుకోకండి. మహోత్కృష్టము పరమ నికృష్టమైన అనుభవాల ఆత్మ సంఘర్షణతో మహోన్నతము
అతి రమణీయము అయిన ప్రజ్ఞానపు ఆనిముత్యాలు మీ ఆత్మలో పరినిర్మితమై ఉన్నాయి కనుక ఆ కళలను మళ్ళీ మీరు కనక్కర్లేదు అన్న ఆ ఆటను మళ్ళీ మీరు ఆడక్కర్లేదని దానికి అర్థం. ఆ అనుభవాలు మళ్ళీ మీరు పొందనక్కర్లేదనే దాని తాత్పర్యం. ఆ అనుభవాల అనుభూతులు ఎలా ఉంటాయో మీకు తెలుసు. ఆ అనుభవ ప్రజ్ఞ మీ ఆత్మలో నిక్షిప్తమయ్యే ఉంది. వెలకట్టలేని జీవిత నిక్షేపమే అది. ప్రేమను గురించి మీకు ఏర్పడి ఉన్న మహా అవగాహన కన్నా మహోన్నతంగా మీరు ప్రేమించబడుతున్నారని చెప్పడం కోసమే ఇక్కడున్నాను నేను ఇప్పుడు. ప్రేమ గురించి మీకు ఏర్పడి ఉన్న మహా అవగాహన కన్నా అంటే మనం అనుకుంటాం క్యాజువల్గా అమ్మ ప్రేమ చాలా గొప్పది ఇలాగా అంటే సెకండరీ కాన్షియస్ కరెక్టే. అది ఎంతవరకు అంటే ఒక స్థాయి వరకు. ఒక వ్యక్తి నెలకి ₹1,00,000 సంపాదించాలనుకున్నాడు, అది గొప్ప విషయమే. ఏది ఆ వ్యక్తి వరకు, ఎందుకంటే తన యొక్క ఆలోచన విధానము అక్కడి వరకే ఉంది కాబట్టి. ఒక వ్యక్తికి చిన్న దెబ్బ తగిలింది, రోజంతా బాధపడతాడు. ఇంకో వ్యక్తికి 10 దెబ్బలు తగిలినా రేపు పొద్దుట లేచి మళ్ళీ పనికి వెళ్తాడు. అంటే ఇక్కడ స్వీకరణ అనేది ఏముంది, పూర్తిగా మన ఇష్టం, మనకు ఆ స్వేచ్ఛ ఉంది. అందుకని ఇక్కడ రామ్తో ఈ మాట ప్రేమను గురించి మీకు ఏర్పడి ఉన్న మహా అవగాహన కన్నా అంటే ఈ తలంలో మనం ప్రేమని ఏ విధంగా అనుభూతి పొందుతున్నామో, ఒక భార్య ద్వారానో, భర్త ద్వారానో, పిల్లల ద్వారానో, తల్లిదండ్రుల ద్వారానో, స్నేహితుల ద్వారానో, ఎలాగైనా సరే ఆ ప్రేమ అనేది మనం అనుభూతి పొందుతున్నా మీకున్న మహా అవగాహన కన్నా మహోన్నతంగా మీరు ప్రేమింపబడుతున్నారు అని చెప్పడం కోసమే వచ్చి ఇక్కడున్నాను నేను ఇప్పుడు. అంటే మనము అవగాహన కలిగి ఉన్న దానికంటే మహోన్నతంగా మీరు ప్రేమను కలిగి ఉన్నారు, ప్రేమింపబడుతున్నారు అని చెప్పడానికే ఇక్కడున్నాను నేను అని చెప్తున్నారు. స్వయాన్ని అర్థం చేసుకోవడానికి బహు శ్రమిస్తున్న, ఆత్మజ్ఞానాన్ని పొందడానికి బృహత్ ప్రయత్నాన్ని చేస్తున్న దైవం కంటే అన్యంగా మీరు ఎప్పుడూ దర్శింపబడలేదు కనుక మీ ప్రతి జన్మలోని ప్రతి అనుభవంతో ఎంతో జ్ఞానాన్ని గడించి ఎంతో వివేకాన్ని సంతరించుకున్నారు మీరు. ఆ ప్రజ్ఞనే పంచారు ప్రపంచానికి. మీరు ప్రబుద్ధమవుతున్న జీవితాన్ని అనుభవ సౌభాగ్యంతో పరిపోషించారు మీరు. అంతర్జ్వలిత జీవాగ్నిని రమణీయ దృగ్గోచర అద్భుత బహిరూపమే మీ జీవితం. చూడండి, అంతర్జ్వలిత జీవాగ్నికి లోపల కలిగి ఆ యొక్క అగ్ని ఏదైతే ఉంటుందో దాని యొక్క జీవాగ్నికి రమణీయ దృగ్గోచర అద్భుత బహిరూపమే అంటే ఎంతో రమణీయమైన, దృగ్గోచర అంటే అర్థం చేసుకోవడానికి, అద్భుత ఇంకా బహిరూపమే అంటే బాహ్య రూపమే మీ జీవితం. అంటే ఇది ప్రైమరీ కాన్షియస్ నుంచి సెకండరీ కాన్షియస్ రావడం అనేది అంతర్జ్వలిత జీవాగ్నికి రమణీయ దృగ్గోచర అద్భుత బహిరూపమే మీ జీవితం. భక్తి ప్రపత్తులతో పరమ పవిత్రంగా ఓ దివ్యత్వంగా పునర్వీక్షించాలి ఆ అంతరాగ్నిని. మీరు ఏ కార్యాలను మీరు చేస్తున్నా ఎప్పుడు మీరు దివ్యులే కనుక శరీరాకృతులు వేషాలు ఎన్ని వేసుకున్నా మీరు దైవమే కనుక ఏ సంబంధ బాంధవ్యాలు మీరు అనుభవిస్తున్నా మీరు దేవుళ్ళే కనుక జీవితానుభవ సర్వస్వాన్ని పరిగ్రహించడానికి అర్హులే మీరు అందరూ. అంటే ఇక్కడ చూడండి, ఎలా ఉన్నా కానీ మీరు దేవుళ్ళే అంటున్నారు. దీన్ని ఇంకొక పర్సెప్షన్లో మనం తీసుకోకూడదు. అంటే నేను ఇతరులు స్వేచ్ఛని ఇచ్చేసిన, నలుగురిని చంపేసిన, లేకపోతే నలుగురి దగ్గర దొంగతనం చేసిన, లేకపోతే నలుగురిని అజమాయిషి చూపించిన, కింద బానిసలుగా తొక్కి పెట్టాలనుకున్నా, అవును ఎస్ దేవుళ్ళమే. కానీ అలా చెయ్యడము అనేది ఎటువంటి అనుభవాన్ని ఇస్తుంది అని చూసుకోవాలి. ఆ అనుభవంలో నువ్వు ఎలా అయితే దేవుడివని నమ్ముతున్నావో, నేను ఎలా ఉన్నా అని దేవుడిని నమ్ముతున్నావో, ఇతరులు కూడా అలాగే ఉన్నారు కదా, వాళ్ళు కూడా దేవుళ్ళే కదా. మరి ఇక్కడ నువ్వు దేవుడే వాళ్ళు దేవుడు అనుకున్నప్పుడు ఇటువంటి తారతమ్యాలు చూసే స్థితి ఏదైతే ఉందో ఆ స్థితికి దిగజారకూడదు. చాలామంది ఇదే మాట్లాడతారు. రామ్తా విజ్ఞానం చాలా ఈ పోలిక చాలా బాగుంది సార్. ఏం చేసినా తప్పు కాదనే దానికి అవతల వాళ్ళు కూడా దేవుడే కదా అనుకున్నప్పుడు మనం చేయలేము అసలు. అది తప్పులు చేయాలనే ఆలోచన బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. చాలా మందిలో ఏంటంటే ఇలా రామ్తా విజ్ఞానం అనగానే రామ్తా విజ్ఞానంలో నాన్ వెజ్ గురించి ఏమని చెప్పరు, ఎలా అయినా ఉండొచ్చు, ఏమన్నా చేయొచ్చు, ఈ పాయింట్సే చూస్తారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళ ఏదైతే ఎత్తి చూపడానికి అంశాలు ఉంటాయో వాటిని ట్రిగ్గర్ చేస్తున్నారు. కానీ అసలు రామ్తా ఏ స్థితిలో ఉండి చెప్తున్నాడు, నువ్వు ఏ స్థితిలో ఉండి అర్థం చేసుకుంటున్నావు? రామ్తా ఎసెండెడ్, కంప్లీట్గా తను ఎసెండ్ అయ్యాడు. ఒకసారి 63 సార్లు భౌతిక దేహాన్ని
కాంతి దేహాన్ని, భౌతిక దేహాన్ని, కాంతి దేహాన్ని పొంది 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 ఎన్నో తలాలు తిరిగి 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 వచ్చి అప్పుడు ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు. నేను ఉన్న జీవితాన్నే చక్కగా చూసుకోవట్లేదు, నా గురించే నాకే తెలియదు. ఇప్పుడు రామ్తా చెప్పిన పాయింట్ని నీకు నచ్చిన కోణంలో అర్థం చేసుకుంటున్నావు, కానీ రామ్తా కోణంలో ఏ రోజైనా దర్శించావా నువ్వు? ఇది ప్రతి ఒక్క మాస్టర్ చెక్ చేసుకోవాలి. చాలామంది ఇక్కడే స్టక్ అయిపోతున్నారు. ఒకసారి డౌట్లు వచ్చేస్తాయి, నిజంగా రామ్తా నిజంగా చెప్పాడా లేదా, లేకపోతే ఇదంతా ఏంటి, ఇలాగ డౌట్ పడి స్టక్ అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా రామ్తా ఉండి చెప్పినా లేకపోతే ఏ విధంగా చెప్పినా ఈ పుస్తకం మీ వరకు వచ్చిందంటే అందరూ అదృష్టవంతులను గుర్తుపెట్టుకోండి. ఎంత అదృష్టం ఉంటే ఈ విజ్ఞానం మన వరకు వస్తుంది అంటే నేనైతే దానికి 100% నమ్ముతాను. నిజంగా ఈ దేశంలో, ఈ యొక్క ప్రపంచంలో ఎంతోమంది కోటీశ్వరులు ఉండొచ్చు, కానీ వాళ్ళందరికంటే కూడా జ్ఞానాన్ని పొందే స్థితిలో చూస్తే కనుక వీఆర్ అల్టిమేట్. తన జీవితం అంటే ఎవరైతే ఉన్నారో వారి జీవితాల పట్ల వాళ్ళకి అవగాహన ఉండదేమో, కానీ దీన్ని అర్థం చేసుకున్న వారికి, రామ్తా విజ్ఞానాన్ని అర్థం చేసుకున్న వారి జీవితము ఎంతో మహోన్నతంగా ఉంటుంది అనడానికి ఎటువంటి సందేహం లేదు. ఈవెన్ ఈ జన్మలో అది పరిపూర్ణత రాకపోయినా నెక్స్ట్ జన్మలో కంప్లీట్ దైవంగా పుడతారు, కంప్లీట్ దైవంగా పుడతారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దీన్ని అర్థం చేసుకుంటే చాలు. ఈ జన్మలో అది పరిపూర్ణం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఎన్నో అనుభవాల కారణంగా అయి ఉండొచ్చు, కానీ అంత డీటెయిల్డ్ సబ్జెక్ట్, ప్యూర్ లవ్. ఈ బుక్కే ప్యూర్ లవ్. ఒక్కసారి చూడండి, మీ అబ్బాయి గురించి మీరు ఎంతకాలం ఎదురు చూస్తారు, మీ ఆవిడ గురించి మీరు ఎంతకాలం ఎదురు చూస్తారు. సపోజ్ ఆమె ఏదో ఊరెళ్ళింది, లేకపోతే వాళ్ళు ఏదో ఊరెళ్ళారు, మిమ్మల్ని ఉండమన్నారు, ఎంతకాలం ఎదురు చూస్తారు? సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. జపాన్లోనో ఎక్కడో ఒక కుక్క, హచికో అనే ఒక కుక్క తన ఓనర్ కోసం 8 years 21 years ఎదురు చూస్తే స్టాచ్యూ కట్టారు. మనం ఎదురు చూడగలం అట్లాగా? అలాంటిది రామ్తా 35,000 సంవత్సరాలు ఎదురు చూసి ఇప్పుడు ఇక్కడ ఉన్న మానవాళికి ఈ జ్ఞానం అర్థం చేసుకునే స్థితి ఏర్పడింది అని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఎంత అద్భుతం చూడండి, ఎంత ప్రేమ, ఎంత ఓపిక ఉండాలి. సరే అక్కడ కాలమానం లేదు కాబట్టి తనకు ఒక కాలమై ఉండొచ్చు, కానీ ఆ రెప్పపాటు కాలంలోనే ఎంత జ్ఞానాన్ని తను అర్థం చేసుకొని ఇవ్వడానికి సిద్ధమై ఉన్నాడు. ఆ రెప్పపాటు కాలంలోనే ఎన్నో తలాలు తిరిగి అసెండ్ అయిపోయాను కదా, వీళ్ళ ఎప్పటికైనా వీళ్ళు అసెండ్ అవుతారు కానీ వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోలేదు. చెప్పినా ఎవరి ఇష్టం వాళ్ళదే, చెప్పకపోయినా ఎవరి ఇష్టం వాళ్ళదే. కానీ రామ్తా ఉద్దేశం ఏంటంటే ఇది తెలుసుకొని జీవించండి. నిజంగా మీకు ఇంకో 100 జన్మలు పొందాలనే ఉంది, ఈ జ్ఞానంతో జీవించండి. అంటే లైక్ ఇప్పుడు ఒక యుద్ధానికి వెళ్ళాలనుకున్నాం, ఆయుధం లేకుండా యుద్ధం వెళ్ళింది వేరు, ఆయుధం పట్టుకొని యుద్ధానికి వెళ్ళింది వేరు. సో రామ్తా విజ్డమ్ అనేది జన్మ పరంపరలో ఒక ఆయుధం. కరెక్ట్గా దీన్ని రిసీవ్ చేసుకొని పెట్టుకుంటే ఎవ్రీ ఇన్కార్నేషన్లో ఈ విజ్డమ్ మనకి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో మొత్తం ప్రకృతి గురించి ఉంది, జీవన విధానాల గురించి ఉన్నాయి, విశ్వం గురించి ఉంది, ఆలోచన విధానం గురించి ఉంది, శరీరం గురించి ఉంది. లేని అంశం అంటూ ఏదీ లేదు. అంటే దేన్ని ఏ స్థాయిలో ఎంతవరకు అర్థం చేసుకోవాలో మానవుడి యొక్క ఉన్నతమైన స్థితి, ఎక్స్ట్రీమ్ స్టేట్ అంటే దైవ స్థితిని పరిపూర్ణంగా, సరళంగా, స్పష్టంగా వ్యక్తం చేసిన ఒక గొప్ప శాస్త్రం అని చెప్పుకోవచ్చు. దీన్ని ప్రతి పారాగ్రాఫ్లో మనకి ప్రాక్టికాలిటీ ఉంది కదా, కొద్ది అర్థం చేసుకుంటే, ఆ పారాగ్రాఫ్ని అర్థం చేసుకుంటే దెర్ ఇస్ ఎ ప్రాక్టికల్ మూమెంట్. ప్రాక్టికల్గా ఏం చేయాలనేది కూడా క్లియర్గా ఇచ్చారు, సైంటిఫిక్గా ప్రూవ్ అవుతున్నాయి. ఇంత డీటెయిలింగ్ ఎక్కడ దొరుకుద్ది మనకి? సరే, వేదాలు ఉపనిషత్తుల్లో ఉన్నదే రామ్తా చెప్పాడు, కానీ వేదాల ఉపనిషత్తులు ఈరోజు మనం ఎలా అర్థం చేసుకోగలం? కనీసం దాని యొక్క పూర్తి అర్థాన్ని అంటే ఎందుకంటే దాంట్లో తత్ అన్న ఒకటే, తత అన్న ఒకటే, అంటే అంత చిన్న వైబ్రేషన్లో ఉన్న తేడాని చెప్పేంత గురువులు ఎక్కడున్నారు? ఉన్నా చెప్పడానికి వాళ్ళంత అవకాశం ఉంటుందా? ఉండదు కదా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలాగా ఎవరైతే కొంత జ్ఞానాన్ని పొందిన వాళ్ళ యొక్క అధికారంలో, వాళ్ళ బానిసత్వంలో మిగతా వాళ్ళందరూ మగ్గిపోతున్నారు అని రామ్తా ఎంతో పరితపి, ఎందుకంటే తను అలాగే కృంగిపోయి కృషించి జీవించాడు. తన తల్లి విషయంలో కానీ, తన చెల్లి విషయంలో కానీ, తన జీవనంలో కానీ ఎంతో జ్ఞానం, దైవాన్ని నమ్మి ఉన్న కేవలం టెక్నాలజీ ఉందనే ఒక్క విషయంతో లెమోరియన్స్ని వాళ్ళందరూ చాలా ఇదిగా చూశారనమాట. అంత బాధలోంచి, అంత దుఃఖంలోంచి పుట్టుకొచ్చిన జ్ఞానం ఇది.
కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడమే ఒక మహాప్రసాదం. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇది నా వరకు వచ్చిందంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. దీన్ని చదువుతున్న ప్రతిసారి, అర్థం చేసుకున్న ప్రతిసారి నిజంగా ఎంత ప్రేమ ఉండాలి. నేనైతే ఇంత ఓపికగా ఉండేవాడిని కానే కాదు. బీ ఫ్రాంక్, నేను అసెండ్ అయ్యాను, వెళ్ళిపోతున్నానే ఉంటాను తప్ప ఎలా ఉండాలి, ప్రేమని ఎలా పరిపూర్ణం చేసుకోవాలనేది కూడా దీంట్లో అంత అద్భుతంగా అందించారు రామ్తాన్ అనమాట. అంటే రామ్తాన్ పొగుడుతున్నాను కాదు, సబ్జెక్ట్ ఏదైతే అర్థం చేసుకున్నప్పుడు కలిగే ఆ అనుభూతి ఉందో, అంటే ప్రేమను దర్శించే కోణాలు మారిపోయాయి. ఒకప్పుడు ఒక వ్యక్తి పట్ల ఉండేదేమో ప్రేమ, ఇప్పుడు అవ్యక్తంగా ఉన్న స్థితులను దర్శించడంలో మరింత ప్రేమ ఏర్పడుతుంది. అంటే అన్నోన్ పర్సన్స్ చూసినా నాలో ప్రేమ ఏర్పడుతుంది. దానికి కారణం ఏంటి? కేవలం రామ్తా విజ్ఞానం. స్పష్టత ఏర్పడింది, భయం అనేది పోయింది. కొన్ని వీక్స్ బ్యాక్ మా ఆవిడ, నీకన్నా నీకేం చూస్తే ఏదంటే భయం అంటే, నేను ఈవెన్ గంట సేపు ఆలోచించినా నాకు సమాధానం రాలే. అంటే భయము అనే అంశం పట్ల నాకు పూర్తి స్థితి లయమైపోయింది. ఎవరిచ్చారు అంత స్థితిని నాకు? రామ్తానే. నమ్మాను, అర్థం చేసుకున్నాను, పొందాను. ఎంత ఈజీ ప్రాసెస్ చూడండి. థ్యాంక్ యూ మాస్టర్స్. అంటే ఆ ఎసెన్స్ అంత అద్భుతంగా ఉంటాయి. ఎక్కడ వరకు వేసుకున్న జీవితానుభవ సర్వస్వాన్ని పరిగ్రహించడానికి అర్హులే మీరు అందరూ. ప్రతి అనుభవాన్ని పొందడానికి మీరు అర్హులే. ఇప్పటికీ ఏర్పడని అనుభవాల కోసం నిరీక్షిస్తున్న మీ యోగ్యత అంతకంటే మహోన్నతం. అయినా మీరు ఆచరించిన సమస్త కర్మలు అన్నీ ప్రస్తుతం ఇక్కడ ఈ జీవిత వేదిక మీద ప్రకటితము, అభివ్యక్తము, నిరూపితము అవుతున్న కార్యాచరణలో అన్నీ మీరు దివ్యులైన కైవల్య జ్ఞానాన్ని పొందడం కోసమే అని గ్రహించేంత వరకు ఆ అయం ఆత్మ తత్వం మీకు ప్రాప్తించదు. శాశ్వతత్వ ద్వారాల్లోంచి మీరు ప్రవేశించరు. చూడండి, ఏం అర్థం చేసుకోవాలంట? ఈ జరిగేవన్నీ కూడా ఈ జీవిత వేదిక మీద ప్రకటితము, అభివ్యక్తము, నిరూపితం అవుతున్న కార్యాచరణలో అన్నీ మీరు దివ్యులేరన్న కైవల్య జ్ఞానాన్ని పొందడం కోసమే అని గ్రహించేంత వరకు. అంటే ఈ ప్రయాణం అంతా కూడా ఏంటి? జ్ఞానాన్ని పొందడానికి అని గ్రహించేంత వరకు ఏం ప్రాప్తించదు? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక అయం ఆత్మ తత్వం మీకు ప్రాప్తించదు. శాశ్వతత్వపు ద్వారాల్లోంచి మీరు ప్రవేశించరు. అంటే పరిమితాలు. అయం ఆత్మ అంటే పూర్తిగా అదిగా అయిపోవడము, ఆ స్థితిని పొందడము. ద్వారాలు తెరుచుకోవడం అంటే ఆ యొక్క ఎప్పుడు ద్వారాలు తెరుచుకుంటాయి? అర్హతను సంపాదించినప్పుడే. అదే చెప్తున్నారు ఇక్కడ. శాశ్వతత్వపు ద్వారాల్లోంచి మీరు ప్రవేశించరు. కాబట్టి గత అనుభవాల భారాన్ని మోస్తూ తిరగడం మీకు సంతోషాన్నే కలిగిస్తూ ఉంటే మొయ్యండి వాటిని. ప్రీవియస్గా ఉన్న అనుభవాలు, అది మంచైనా చెడైనా ఆనందమైనా దుఃఖమైనా కానీ ఏమంటున్నారు? నిజంగా గత అనుభవాల భారాన్ని మోస్తూ తిరగడం మీకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంటే మొయ్యండి వాటినే. కానీ ఆ అనుభవాల నుంచి నేర్చుకోవాల్సిన ఉన్న జ్ఞానాన్నంతా మీరు నేర్చుకునే ఉంటే, ఆ అనుభవాలతో మీకు విసుగొస్తూ ఉంటే తక్షణం త్యజించండి వాటిని. చూడండి ఎంత కరెక్ట్గా చెప్పారు. మీకు బాగున్నాయి, ఎంజాయ్ ఇట్. కానీ అనుభవాల నుంచి నేర్చుకోవాల్సిన ఉన్న జ్ఞానాన్నంతా మీరు నేర్చుకునే ఉంటే, దాని గురించి అర్థం డబ్బు సంపాదించడం తెలుసుకున్నాను, లెట్ ఇట్. లేదు ఇంకా బాగా సంపాదించు. ఆ అనుభవాలతో మీకు విసుగొస్తూ ఉంటే, ఎంతకాలం చేస్తాం ఈ ఉద్యోగం, ఏదో అప్పుడంటే జాయిన్ అయ్యాను కానీ ఇప్పుడు తెలుస్తుంది 25 సంవత్సరాలైంది అసలు ఈ ఒక్కరు. ఇలాగ జీవించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి చెప్తున్నాడు రామ్తా. విసుగొస్తూ ఉంటే తక్షణం త్యజించండి వాటిని, తక్షణమే అన్నాడు. ఎలా వాటిని వదిలించుకోవడం? ఇష్టంగా ఆ అనుభవ జ్ఞానాన్ని స్వీకరించి ఆత్మానుభూతిలో మీ ఉనికిలో నిలిపి ఉంచుకోవడం వల్లే. ఆ పనిని మీరు చేయగలిగితే ఆ అనుభవాలు మీరెప్పటికీ మిమ్మల్ని బాధించవు. అప్పటి నుంచే జీవిత అద్భుతాన్ని నిర్మలమైన చూపుతో దర్శించగలిగే శక్తి, తీర్పులు చెయ్యని ప్రేమానుభూతి మీకు ప్రాప్తిస్తాయి. మీ ఉనికిలోని ఆత్మానందమే మీ మహాప్రజ్ఞాశక్తిగా తయారవుతుంది. అప్పుడు ఎప్పుడైతే ఆ స్థితిని పొందుతామో అప్పుడే వస్తుంది. రొటీన్లో ఎలా ఉన్నా కానీ ఇవన్నీ రావన్నమాట. ఒకటి వద్దనిపించింది వదిలేయడం, అట్లాగా మళ్ళీ కావాల్సినప్పుడు పట్టుకోండి. ఎవరు వద్దన్నారు? బట్ దానికి
ఏదో చేద్దాంలే అని వెళ్ళామా మన టైం లైన్ని మనమే ఎక్స్టెండ్ చేసుకుంటున్నట్టు అనమాట, వృధాగా వినియోగించుకుంటున్నట్టు. గాఢంగా మీ జీవితాన్ని అక్కున చేర్చుకోండి, ఆత్మైక జీవులు కండి, మీరు దివ్యులేనని గ్రహించండి. మీ గత కర్మల వల్లే ఇప్పటి మీ ఉనికి మహాబలాన్ని సంతరించుకున్నదని గ్రహించండి. ఆత్మనిందను వదిలిపెట్టండి, ఆత్మ నైర్యాశాన్ని, దుఃఖ చింతన, భ్రమను వదిలిపెట్టండి. ఆత్మకు భారం కలిగించడం మానేయండి. మీ జీవితపు బాధ్యతను అందరి మీదకు నెట్టేయడం మానేయండి. ఆ బాధ్యతను స్వయంగా మీరే చేపట్టండి, అది మీ స్వంతం. అంటే ఇక్కడ జీవిత బాధ్యత అంటే వ్యక్తిగత అంశాలు కాదు, పూర్తిగా మనలో ఉన్నటువంటి స్థితిగతులు. వాళ్ళు కారణం, వీళ్ళు కారణం, అది వాళ్ళు చెప్పారు, వీళ్ళు చేశారు, మా సార్ చెప్పాను చేశాను, మా అమ్మ చెప్పిందని చేశాను, మా పిల్లలు అలా చేయకపోతే ఈరోజు ఇలా ఉండేది కాదు, ఇలాంటివన్నీ కూడా నిందించడం అనేది ఉండకూడదు. ఇక్కడ ఈ పాయింట్ ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మాస్టర్ ఏంటంటే, మీరు దివిలే మీ గత కర్మల వల్లే ఇప్పటి మీ ఉనికి మహాబలాన్ని సంతరించుకున్నదాన్ని గ్రహించండి. రామ్తా విజ్ఞానంలో కర్మ సిద్ధాంతాన్ని ఎప్పుడు ఇది చేయరు, అంటే దాన్ని ఎంకరేజ్ చేయరు. కానీ ఇక్కడ చూడండి, మీ గత కర్మల వల్లే ఇప్పటి మీ ఉనికి మహాబలాన్ని సంతరించుకున్నదని గ్రహించండి. ఈ మాటకి కర్మ సిద్ధాంతానికి మనం చక్కగా డిఫైన్ చేసుకుందాం, కంపారిజన్ కాదు, డిఫైన్ చేసుకుందాం. కర్మ సిద్ధాంతంలో ప్రతిదీ కూడా ఏముంటుంది? ఎస్ మాస్టర్స్ ఏదో మాట్లాడతారా? మాస్టర్, ఇక్కడ గత కర్మలు అంటే ప్రీవియస్ యాక్షన్స్, అంటే ఈ లైఫ్ లోనే ఇంతకు ముందు చేసిన పనులు అంటారా? గత జన్మల్లో అన్నారు కదా క్లియర్గా, గత కర్మల వల్లే అంటే ప్రీవియస్, ఇక్కడ సోల్ స్టేట్లోనే మాట్లాడుతున్నారు. ప్రీవియస్ ఇన్కార్నేషన్స్ కూడా కన్సిడరేషన్లోకి వస్తాయి. అదే ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తున్నాను. ఓకే మాస్టర్. ఓకే, సో ఏంటంటే కర్మ సిద్ధాంతంలో మనకు తెలిసింది ఏముంటుంది? ప్రారంభ కర్మలు, ఆగామి కర్మలు, సంచిత కర్మలు, ఇలా చాలా ఉంటాయి. మళ్ళీ సత్కర్మలు, దుష్కర్మలు ఇలా ఉంటాయి. సో రామ్తా పర్సెప్షన్ ఏంటంటే, ఏ కర్మలైనా కానీ నీకు జ్ఞానాన్ని అందించేదే రామ్తా పర్సెప్షన్. అలాంటప్పుడు వీటిని విభజించేందుకు చూడాలి. మంచి చెడులను విభజించేది దైవస్థిత కాదు. అలాంటప్పుడు నేను కర్మ సిద్ధాంతాన్ని ఎందుకు ఇది చేయాలి? కర్మ సిద్ధాంతం అనేది ప్రైమరీ స్టేట్ కాకుండా సెకండరీ స్టేట్లో ఎవరైతే ఉంటారో వారికి వర్తించబడింది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఎస్, కర్మ సిద్ధాంతం ఉంది. ఎవరికి ఉంది? పరిమితత్వాల్లో ఉండే వారికి ఉంది. మనం ఇంత కూడా మాట్లాడుకున్నాం. కొన్ని అలవాట్లు శరీరానికి అవసరం అన్నారు. కానీ ఎవరైతే ఆ స్థితిని పొంది ఉంటారో, ఎవరు ఆ స్థితిని పొంది శరీరంలో ఉన్న కణజాలాన్ని, చనిపోయిన వాటి కణాలని మళ్ళీ నిర్మించుకునే వాళ్ళకి ఎవరైతే ఆ స్థితిని పొంది ఉంటారో వాళ్ళకి ఆహారపు అలవాట్లు ఇవన్నీ పెద్ద విషయం కాదని క్లియర్గా రామ్తా చెప్పారు. అలాగే ఇక్కడ కూడా ఆత్మస్థితిని పొంది ఎవరైతే ఉంటారో ఆ స్థితిలో పొందిన వాళ్ళకి ఈ కర్మ సిద్ధాంతం అనే అంశాలు ఏవి కూడా వర్తించవు. అదే జ్ఞానము అనే అగ్ని ద్వారా కర్మలు అనేవి దగ్ధం అవ్వడం. జ్ఞానం ఎవరికి అందుతుంది? ఆత్మస్థితిలో ఉన్న వ్యక్తికి అందుతుంది. జ్ఞానం అంటే పుస్తకాన్నో నలుగురితో సజ్జన సాంగత్యమో కాదు. మీరు కళ్ళు మూసుకుంటే ఒక అంశాన్ని మీరు దర్శించగలగాలి, దాని పట్ల స్పష్టత ఏర్పడగలగాలి. దాన్నే రామ్తా మైండ్ ఆఫ్ గాడ్ అంటారు, లేదా ప్రజ్ఞాస్థితి అంటారు. అది పట్టుకోగలగాలి. అది పట్టుకున్నప్పుడు ఈ అంశాలన్నీ జ్యోతిష్యము, కర్మ సిద్ధాంతము, లేకపోతే ఇంకేవైతే ఉన్నాయో ప్లానెటరీ సిస్టమ్ కానీ, ప్రకృతి కానీ, ఇవన్నీ ఏంటంటే ఎగ్జంప్షన్. మరి ఎవరికి వర్తిస్తున్నాయి అంటే ఈ సెకండరీ కాన్షియస్తో ఎవరైతే పరిమితత్వాల్లో ఉంటారో, ఎవరైతే వాటిని కనెక్ట్ అయి ఉంటారో, బాగా విశ్వాసంతో ఉంటారో వాళ్ళకే వర్తిస్తాయి. సో అందుకనే ఈ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కర్మ సిద్ధాంతం ఎవరికి, కర్మ సిద్ధాంతం ఎవరికి కాదు. ఇక్కడ అన్న కర్మలు అన్ని జన్మల్లో ఉన్న కర్మలు. ఎందుకు అన్ని జన్మల్లో ఉన్న కర్మలను రామ్తా మెన్షన్ చేస్తున్నారంటే ఇక్కడ డిఫైన్ చేశారు. అన్నీ కూడా రకరకాల జన్మల్లో నేర్చుకున్నదంతా దేనికి? నిన్ను నువ్వు సంస్కరించుకుంటూ వస్తున్నావు, దాంట్లో భాగమే కానీ ఇంకేమీ కాదు. తప్పొప్పులు అనేవే లేవు. చివరిగా అందుకని ఇక్కడ ఏం చెప్పారో చూడండి. స్వీయ అనుభవం కోసం వాటి వెంట పడుతున్న వాళ్ళను మీరు అప్పుడు గమనించవచ్చు. సో సారీ ఇక్కడ గత కర్మల వల్లే ఇప్పటి మీ ఉనికి మహాబలాన్ని సంతరించుకున్నదని గ్రహించండి. అంటే పోయిన జన్మల్లో చేసినటువంటి, అంటే ఇక్కడ ఉన్న పర్సెప్షన్ ప్రకారం ఈ జన్మలో, పోయిన జన్మలో, ఎందుకంటే సంచిత, ప్రారబ్ధ, ఆగామి ఇవాళ చాలా ఉన్నాయి కదా. సో ఇప్పుడున్నాయి, ఈ జన్మలో ఉన్నాయి, పోయిన జన్మల్లో ఉన్నాయి. సో అదే అన్నమాట ఇక్కడ. మీ గత కర్మల వల్లే, గతము అంటే అన్ని ప్రీవియస్ ఇన్కార్నేషన్స్తో సహా అన్ని,
ఇప్పటి మీ ఉనికి మహాబలాన్ని సంతరించుకుందని గ్రహించండి. వాటి అనుభవాల వల్ల ఈరోజు ఇంత స్ట్రాంగ్ అవ్వగలిగాను. ఆత్మనిందను వదిలిపెట్టండి. ఎందుకు ప్రీవియస్ ఇన్కార్నేషన్ కలిపాము అంటే ఇక్కడ ఆత్మనిందను అన్నారు. ఆత్మనిందను అంటే ఈ ఒక్క జన్మకే పరిమితం కాదు, అన్ని అంటే లైక్ ఏదైతే మనం కాంతి స్థితి నుంచి దేహస్థితిని పొందుతూ అంటే ఒక పక్షిగా, జంతువుగా, వృక్షంగా వచ్చామో ఇవన్నీ ఏంటంటే ఎక్స్టెన్షన్ అవుతూ ఇంతవరకు ఎక్స్పాండ్ అయ్యి మానవ స్థితిని పొందగలిగాం అనమాట. సో కాబట్టి ఇవన్నీ వదిలిపెట్టండి. ఎందుకు? ఆత్మ నిందను వదిలిపెట్టడానికి. ఎవరైతే కర్మ సిద్ధాంతంలో పరిమితంగా ఉంటారో, నేను తప్పు చేశాను, అప్పుడు తప్పు చేసి ఉండకపోతే బాగుండేది, ఆ తప్పు చేయడం వల్ల ఈరోజు వచ్చింది, ఎందుకు నిందించుకుంటున్నారు? అందుకే రామ్తా కర్మ సిద్ధాంతాన్ని ఎందుకు ప్రోత్సహించారంటే దట్ ఈస్ ద పాయింట్. నువ్వు దైవాన్ని అయినప్పుడు తప్పొప్పు లేని స్థితి ఉందని నీకు తెలుసుకొని దాని నుంచి నువ్వు బయటపడాలి. కానీ తప్పొప్పుల గురించి ఆలోచించుకుంటూ నీ ప్రస్తుత వర్తమానంలో నువ్వెందుకు నిరాశకు గురవుతున్నావు? అది నచ్చట్లేదు రామ్తాకి. ఎవరికీ నచ్చదు. నేను తండ్రిగా ఉన్నాను, నా పిల్లలు నాన్న నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను కూర్చుంటే ఏ తండ్రి అన్నా కానీ నువ్వు ఫెయిల్ అయ్యావు అంతేనంటాడా? లేదు నాన్న, ఏం కాదు, అది జరిగింది వదిలేసే, ఇప్పుడు తెలిసింది కదా, ముందుకెళ్ళి ఇలా ఎంకరేజ్ చేస్తారు కదా. కానీ కర్మ సిద్ధాంతం ఎక్కడ ఎంకరేజ్ చేస్తుంది? లాస్ట్లో పరివర్తనం దగ్గర, నిష్కామ కర్మ దగ్గర చేస్తుంది. అవి ముందు చెప్పి ఇవి తర్వాత చెప్తే బాగుండేది, నాకు అదే అనిపిస్తుంటుంది. కర్మ సిద్ధాంతం కూడా మంచిదే. ఎందుకంటే ఎవరైతే అహంకారంతో ఉంటారో, డబ్బుతో కానీ లేకపోతే పదవితో కానీ పేరుతో కానీ ఉంటారో వాళ్ళందరికీ అది అవసరమే. ఎందుకంటే వాళ్ళు ఎమోషన్స్లో ఉన్నారు కాబట్టి ఎమోషన్స్ని హోల్డ్ చేయడం కోసము ఒక సిద్ధాంతం ఉంది అని నమ్మాలి. దైవాన్ని నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు, కాబట్టి అక్కడ అవసరమే. కానీ ఈ సత్కర్మలు, దుష్కర్మలు, ఆగామి, సంచిత, ప్రారంధ వీటి మీద సబ్జెక్ట్ చెప్పడం కంటే కూడా పరివర్తన మీద, నిష్కామ కర్మ మీద సబ్జెక్ట్ చెప్తే అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఆ సబ్జెక్ట్ అది నాకు అనిపించే, అంటే నాకు వ్యక్తిగతంగా అనిపించే అంశాలు. వ్యక్తిగతంగా అంటే నేను డీకోడ్ చేస్తున్నప్పుడు అనిపించే అంశాలు అన్నమాట. సో మీ జీవితపు బాధ్యతను అందరి మీదకి నెట్టేయడం మానేయండి. చూడండి, జీవిత బాధ్యత ఎలాగో జీవితంలోని అంశాలు కూడా అంతే. నేను అప్పుడు తప్పు చేశాను కాబట్టి వాళ్ళ వల్ల ఈరోజు అయిందేమో, ఆ రోజు నేనేదో వెళ్తూ తెలియకుండా కుక్కని తన్నాను కాబట్టి ఈరోజు అయిందేమో అంటే చూడండి, ప్రతిదానికి లింకప్స్. దేనికి లింకప్? నీది కదా క్రియేషను, నీవే సృష్టికర్త అని తెలుసుకున్నావు కదా, నీవే దైవం అని తెలుసుకున్నావు కదా, మళ్ళీ ఎందుకు ఇవన్నీ కూడా సెకండరీ థాట్స్? జరిగిన దాన్ని అక్కడతోటి విస్మరించి దాని నుంచి ఏ జ్ఞానాన్ని పొందామో గుర్తించి, ఓకే నేను ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ ఇది చేసుకుంటూ వెళ్ళడం వల్ల తప్పు జరిగింది, ఈ తప్పు వల్ల ఒక జీవికి నష్టం జరిగింది, జీవిని క్షమించమని కోరుకుంటా ఈ తప్పు చేయనని నా అంతరంలో బలంగా పెట్టుకోవాలి. ఇంకెప్పుడు నేను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అలాగా ఒక ఫోకస్ లేకుండా, ఎరుక లేకుండా నేను చేయడం అనేది మానేయాలి. అదే జ్ఞానము. ఈరోజు కుక్క పిల్ల అయింది, నేను పట్టించుకోలేదు, రేపొద్దున ఇంకో మనిషి అవుతాడు, అప్పుడు తెరుచుకుంటాయి కళ్ళు. సో రామ్తా చెప్పేది అదే, నువ్వు ఎరుకలో ఉండి జీవిస్తే చిన్న అంశంతోనే నువ్వు జ్ఞానాన్ని పొందగలవు. పెద్ద అంశం వరకు ఎందుకు తెచ్చుకుంటున్నావు? నువ్వు ఎరుకలో లేదు కాబట్టి దాని వరకు తెచ్చుకుంటున్నావు. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. ప్రతిదీ కూడా మీ జీవితపు బాధ్యతను అందరి మీదకు నెట్టేయడం మానేయండి. ఆ బాధ్యతను స్వయంగా మీరే చేపట్టండి, అది మీ స్వంతం. సో ఇక్కడితోటి మనం ఈరోజు ఏం చేద్దాం మాస్టర్స్, ఇంకొక 5 minutes టైం ఉంది. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. క్లియర్గా మనకే అర్థమైపోద్ది మనం సెకండరీ కాన్షియస్లో ఉంటున్నామో ప్రైమరీ కాన్షియస్లో ఉంటున్నాం అనేది. ఈ పాయింట్స్ అన్ని చిన్న చెక్ లిస్ట్ రాసుకున్నాం అనుకోండి, చక్కగా అర్థమైపోద్ది. నేను ఎలా ఉండాలి, నేను ప్రేమతో ఉండాలి, నేను ఆనందంగా ఉండాలి, అందరినీ సమానంగా చూడాలి, నన్ను కూడా నేను అలాగే చూసుకోవాలి, అందరిలో దైవం, ఇలా కొన్ని పాయింట్లు రాసుకుని కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే అయిపోయి ఆత్మజ్ఞానం. ఇంకేముంది? మాస్టర్ ఎస్ మాస్టర్, ప్రణామాలు డాక్టర్. అందరినీ దైవం చూసుకోవాలని తెలిసిన వాళ్ళని దైవంగా చూస్తే నమ్మించి మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు మాస్టర్ ఈ టైంలో. ఆ ఆలోచన తీసేయాలి మాస్టర్. ఆ ఆలోచన తీసేసి జీవించండి. నేను 100% చెప్తాను, నేను ఎంత నెగిటివ్ ప్లేస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడ వైబ్రేషన్స్ మార్చే స్టేట్లో ఉంటాను, కానీ ఆ వైబ్రేషన్స్కి నేను లోను కాను. అంత బలంగా ఉండాలి ఆలోచన. నేను చెప్పేది రియల్లీ మాస్టర్, అంటే 4 months బ్యాక్ జరిగింది ఆ అనుభవం, ఇప్పుడు ఇంకా అలా జరుగుతుంది. అంటే దాన్ని మనం
బ్రేక్ చేయాలి మాస్టర్. దట్ ఈస్ ద ప్యాటర్న్. అదే ఇక్కడ మనకున్న సవాలు. నిజంగా మీరు అన్నట్టు కరెక్టే, నా జీవితంలో కూడా ఎన్నో జరిగాయి, డబ్బుల దగ్గర కానీ లేకపోతే నమ్మిన దగ్గర కానీ ఇలా జరిగాయి. కాకపోతే రామ్తా విజ్ఞానం పొందిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అవి నాలో ఉన్నటువంటి గత అనుభవాలు, గత ఆలోచన వ్యవస్థ వల్ల ఏర్పడ్డాయని నేను గ్రహించాను. సో గ్రహించిన తర్వాత పూర్తిగా నేను ఎంత బలంగా ఉండాలి అంటే నా ఆలోచన వ్యవస్థ ఎంత బలంగా ఉండాలని పెట్టుకున్నాను అంటే ఈ సమస్త విశ్వంలో నిజంగా ఇంకొక దైవ స్వరూపమే వచ్చినా నా ఆలోచనకే మర్యాద ఇస్తుందని నా పెట్టుకున్నాను నేను. ద ఎక్స్టెన్షన్ ఆఫ్ థాట్స్ మాస్టర్. అంతే. ఈరోజు ఒక ఆలోచన వచ్చింది, రేపు దాన్ని మరింత సంస్కరించుకోవడమే. రేపు అయిపోయింది, ఎల్లుండి మరింత సంస్కరించుకోవడమే. చెప్పేశారు కదా రాముడు మనకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది డీటెయిలింగ్ ఇచ్చేశారు. ఇంకేం కావాలి మనకు అసలు? ఎంత ఎక్స్పాండ్ అంటే అంత ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. ఆత్మ ప్రణామం. థ్యాంక్ యూ మాస్టర్. ఇంకొక 3 minutes ఉంది. ఇంకెవరైనా? చాలా బాగుంది సార్. ఈరోజు నిజంగా మేమందరం కూడా చాలా అదృష్టవంతులు అనిపించింది. రామ్తా చెప్పినట్టు మీలాంటి గురువు దొరకడం కూడా మాకు ఇంకా ఇంకా అదృష్టం సార్. చాలా అర్థమవుతాను ఈరోజు. ఇక్కడ గురువు ఎవరు లేరు, శిష్యులు ఎవరు లేరు, అందరం కూడా దైవ స్థితిలోనే ఉన్నాం కాబట్టి జస్ట్ ఇది మన ఒక జర్నీ. మీ వ్యక్తీకరణ నా ద్వారా జరుగుతుంది అంతే. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఒక విషయాన్ని మనం వింటున్నాము, ఒక విషయాన్ని చూస్తున్నాము అంటే నాలో ఉన్నది నేను గుర్తించలేనప్పుడు ఇతరుల ద్వారా వ్యక్తమవుతుంది. మిర్రర్ కాన్షియస్ అంటారు దీన్ని. ఇది మనం మీలో ఉన్న ఆనందము, మీలో ఉన్న ప్రేమ, మీలో ఉన్న గురుతత్వము అది మీకు మీరు అనుభూతి చెందలేకపోతున్నారు కాబట్టి నా ద్వారా వ్యక్తీకరణ జరుగుతుంది అంతే. ఇక్కడ సందీప్ ఎలా ఉన్నాడు అంటే కేవలం అద్దంలా ఉన్నాడు. మీ రూపము నా రూపం మాత్రమే వేరు, ఆత్మస్థితి ఒకటే అంతే. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. సార్ రామ్తా బయట బుక్ 2 సార్లు విన్నాను సార్. అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు రామ్తా గారు వచ్చి ఎలా చెప్తున్నారో అలానే చెప్తుండ్రు సార్. మీరు విప్పి పూస గుచ్చినట్టు అలా చెప్తుండ్రు సార్, అర్థమయ్యే విధంగా. థ్యాంక్ యూ సార్. లాస్ట్ 2 minutes. ఇంకెవరైనా ఇంకేదైనా? చాలా చాలా అర్థమవుతుంది కాబట్టి విధానం. థ్యాంక్ యూ. ఇప్పుడు రామ్తా ఎసెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఒక్కసారి ఈ రామ్తా విజ్డమ్ ని రుచి చూసిన తర్వాత ఇంకేది రుచించట్లేదు ఇంకెంతకంటే అని. పరిపూర్ణత, కేవలం పరిపూర్ణత, ప్రేమ అంటే ప్రతి దాంట్లో ఉంది. కానీ చెప్పండి మాస్టర్, మీరు చెప్పండి. నేను కాదు మాస్టర్, మీరు మాట్లాడండి. లేదు మీరు చెప్పండి. ఒక్క నిమిషం నేను మ్యూట్లో పెడుతున్నా వేరే వాళ్ళు. మీరు చెప్పండి ముకుందం గారు, మీరు చెప్పండి. మాస్టర్ అదే మాస్టర్ అంటే ఇంకేది కూడా పెద్దగా ఏమనిపించదు. మళ్ళీ మళ్ళీ చుట్టూ తిరిగి మన మాస్టర్స్ కే కనెక్ట్ అవుతున్నాం, ఈ జ్ఞానంలో ఉన్న వ్యక్తులకే. తర్వాత ఇందాక పిఎస్ఆర్ గారు చెప్పినట్లు ఆ ఛాలెంజెస్ ఈ జ్ఞానంలో వచ్చిన ప్రతి ఒక్కరికి ఎదురవుతున్నాయి. దీన్ని ఎలా తీసుకోమంటారు? ఈ సైమల్టేనియస్ ఎందుకు జరుగుతున్నాయి? అయితే ఈ సైమల్టేనియస్గా జరగడానికి కేవలం ప్యాటర్న్ వస్తుంది. ప్యాటర్న్ బ్రేక్ చేయాలి. ఒకరోజు డిస్కస్ చేద్దాము. కొంచెం మనకి ఇవన్నీ అయిపోయిన తర్వాత అసలు పర్సనల్గా మనకి ఏవైతే కన్వర్జేషన్స్ ఉంటాయో ఆ కన్వర్జేషన్స్ బేస్ చేసుకొని రామ్తా ఏం చెప్పాడు, దానికి ప్రాక్టికల్గా ఎలా అప్లై చేయాలి అనేది చెప్తాను. అసలు ఫస్ట్ ప్యాటర్న్ అంటే ఏంటి అర్థం చేసుకోవాలి. ఒక థాట్ ప్యాటర్న్ కింద ఎలా షిఫ్ట్ అవుతుంది, ప్యాటర్న్ మెమొరీలో ఎలా స్టోర్ అవుతుంది, ఆ మెమొరీ సబ్కాన్షియస్కి ఎలా షిఫ్ట్ అవుతుంది అని తెలుసుకున్నాం అనుకోండి. సో దాన్ని ఎక్కడి నుంచి బ్రేక్ చేయాలో మనకు అర్థమవుతుంది. అలాగా ఓన్లీ ప్యాటర్న్ అంటే అంటే నేను పుట్టాను, పెరిగాను, నేను ఆ రోజు అదే దారిలో వెళ్తున్నాను. నా బ్రెయిన్లో ఏం స్టోర్ అవుతుంది, ఆ దారిలో వెళ్ళే ప్రతి చెట్టు, కొమ్మ, పుట్ట. అది ఈ 1 సంవత్సరం వెళ్ళినప్పుడేమో 10 చెట్లు ఉంటాయి. 2వ సంవత్సరం అరే చక్క ఇక్కడ 10 చెట్లు ఉండాలి, ఎవరు నరికేశారు అనుకుంటామా అనుకోమా? అలాగే సైమల్టేనియస్గా జరుగుతున్న సిస్టమ్స్, చుట్టూ చూసే సిస్టమ్స్ ఏం చేస్తాయంటే ఒక స్ట్రాంగ్ ప్యాటర్న్ బిల్డ్ చేస్తాయి. ఆ బిల్డ్ చేయడంలో మనం ఉండకూడదు, మనం దాని నుంచి బయటికి రావాలి, బ్రేక్అవుట్ అయ్యి బయటకు వచ్చేయాలన్నమాట. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. థ్యాంక్ యూ మాస్టర్స్. టైం అయిపోయింది, మనం మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.